Good afternoon again. So yesterday we have discussed till fifth question of paper 5. So SNT paper 5 చూస్తున్నాము. పేపర్ 5లో ఫిఫ్త్ క్వశ్చన్ వరకు డిస్కస్ చేసుకున్నాము ఎస్టర్డే. PYQs, we are reading PYQs, previous year questions. సో ఈరోజు చూసినట్లయితే మీరు సిక్స్త్ క్వశ్చన్, క్లాసిఫై సాలిడ్ వేస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోర్స్ అండ్ టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. సో స్వచ్ఛ భారత్ మిషన్ ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ సెకండ్ ఫేజ్లో ఎక్కువగా ఫోకస్ వేస్ట్ మేనేజ్మెంట్ పైన ఉంది. సెకండ్ ఫేజ్ ఈజ్ ఆల్ అబౌట్ వేస్ట్ మేనేజ్మెంట్, రైట్? సో సాలిడ్ వేస్ట్, ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ టు మేనేజ్ దిస్ వేస్ట్, యాడ్ ఏ నోట్ ఆన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ల్యాండ్ ఫిల్స్. సో ఇది ఇంకొక అర్బన్ అగ్లమరేషన్స్ యొక్క ప్రాబ్లం అనమాట, అర్బనైజేషన్ యొక్క ఇంకొక ప్రాబ్లమ్. సో వీఆర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ గార్బేజ్, రైట్? సో వీఆర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ వేస్ట్, రైట్? సో హౌ మున్సిపల్ కార్పొరేషన్స్ షుడ్ యూటిలైజ్ దిస్ వేస్ట్ అండ్ మేక్ వెల్త్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ ఫోకస్ గురించి చదువుకుంటున్నప్పుడు ఇటువంటి ప్రశ్నలు మీకు వస్తూ ఉంటాయి. ఘన వ్యర్థాలను వాటి మూలం మరియు రకాలను బట్టి వర్గీకరించండి. ఫస్ట్ కేటగరైజేషన్. ఈ వ్యర్థ నిర్వహణకి చేపట్టే చర్యలను వివరించండి. ల్యాండ్ ఫిల్, వ్యర్థాల పూడ్చివేత వల్ల లాభ నష్టాలని వివరించండి. లీచింగ్ ఎట్లుంటుంది, సాయిల్ ఏ విధంగా పొల్యూట్ అవుతుంది, వాటర్ బాడీస్ ఏ విధంగా పొల్యూట్ అవుతాయి, ఇవన్నీ కూడా మీరు ఎన్వైరన్మెంట్లో భాగంగా ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది, రైట్? సో మీరు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో అత్యున్నతమైన సర్వీస్కి పరీక్ష రాస్తున్నారు కాబట్టి మీరు రాసే ఆన్సర్లో క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి, రైట్? సో తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే, వాట్ డూ యూ నో అబౌట్ ఏజెంట్స్, స్టేజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సాయిల్ ఎరోజన్? సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సాయిల్ ఎరోజన్ and measures to conserve soil? You need to understand soil. Soil, topsoil is a source of, soil is the base for all the plantation, all the cultivation. ఇక్కడ నుంచి న్యూట్రియంట్స్ అంతా కూడా ప్లాంట్స్కి, వెజిటేషన్కి వస్తుంది, రైట్? దాన్ని ఏ విధంగా కన్జర్వ్ చేసుకోవాలి వితౌట్ ఎరోజన్, రైట్? అది తెలుగులో అదే ప్రశ్న చూసినట్లయితే, మృతికా క్షయం యొక్క కారకాలు, దశలు మరియు ప్రభావాల గురించి మీకు తెలిసిన దాని గురించి వివరించండి. మృతికా క్షయాన్ని ప్రభావితం చేసే కారణాలు ఏమిటి మరియు మృతికను పరిరక్షించే చర్యలు ఏమిటి? ఈ విషయాల్ని మీరు రాయాల్సిన అవసరం ఉంటుంది ఈ ఇయర్ క్వశ్చన్లో, రైట్? సో దిస్ ఈస్ ద క్వశ్చన్ విచ్ ఈస్ ఆస్కింగ్ దాట్. సో ఎన్వైరన్మెంట్కి సంబంధించిన ప్రశ్నలు ఎస్ఎన్టీ సెక్షన్ చూసాము, ఎన్వైరన్మెంట్ సెక్షన్ చూస్తున్నారు. ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ జీన్ థెరపీ, ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ అండ్ జీన్ ఎన్హాన్స్మెంట్, జీనోమ్ ఎడిటింగ్? విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ ఎథికల్ కన్సర్న్స్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ అప్రోచెస్. వెన్ కెన్ జీనోమ్ ఎడిటింగ్ బి కన్సిడర్డ్ ethical? So half of the question is completely SNT. The second one is the debate which is ongoing. So ethical kada, genome editing ethical kada, wild varieties ni genome editing, genetic engineering chesi ledante CRISPR Cas9 and latest technologies మనం చూస్తుంటాం, రైట్? మాలిక్యులర్ సిజర్స్ ని వీటన్నిటిని యూజ్ చేసి జీనోమ్ ఎడిటింగ్ కానీ ఏదైనా ఒక వెజిటేషన్కి సంబంధించో లేదంటే ఒక డొమెస్టిక్ యానిమల్స్కి సంబంధించో లేదంటే హ్యూమన్ బీయింగ్స్ పైన చేయడం ఎథికలా అనెథికలా అనే డిబేట్ చాలా ఎక్కువగా ఉంది. లూలు నానా ఈజ్ సచ్ ఎగ్జాంపుల్ వేర్ సచ్ డిబేట్స్ కేమ్ అప్ ఇన్ టు ద సీన్. జన్యు చికిత్స, జీన్ థెరపీ, ట్రాన్స్జెనిక్ జన్యు వైవిధ్య జీవులు, అలాగే జన్యు విస్తరణ,
జన్యు సవరణలు, దట్ ఈస్ జీన్ ఎన్హాన్స్మెంట్ అంటున్నాము, జీన్ ఎన్హాన్స్మెంట్, జీన్ ఎడిటింగ్ మధ్య తేడా ఉందా? వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ దాట్, రైట్? ఈ విధానాలని ప్రతి దాని నైతికాంశాలని ఉదాహరణలతో వివరించండి. సో దానిలో దాగి ఉన్న నైతికత, దానిలో అవి చేయడం నైతికత లేదా, రైట్? సమాజంలో ఇప్పుడున్న ప్రపంచకంలో ఇవి యాక్సెప్టబులా కాదా, రైట్? ఉదాహరణలతో వివరించండి. జన్యు సవరణ, జీన్ ఎడిటింగ్ ఎప్పుడు నైతికమైనదిగా గుర్తించబడుతుంది? సో దిస్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్ విచ్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ SNT, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఆ టాపిక్ ఏదైతే ఉందో జీన్ ఎడిటింగ్, జీనోమ్ ఇంజనీరింగ్, వాటిలోంచి జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి డైరెక్ట్గా ప్రశ్న వస్తుంది, రైట్? సో అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, నోబెల్ పురస్కారాలని సాధించారో టెక్నాలజీస్ని కనుక్కొని జెనెటిక్ ఇంజనీరింగ్లో, వాటిపైన కూడా డైరెక్ట్ ప్రశ్న వచ్చింది. October 2020 ద నోబెల్ ప్రైజ్ ఫర్ కెమిస్ట్రీ వాజ్ అవార్డెడ్ టు CRISPR టెక్నాలజీ, రైట్? CRISPR-Cas9 టెక్నాలజీ. ఎక్స్ప్లెయిన్ హౌ CRISPR ఫంక్షన్స్ ఇన్ నేచర్ అండ్ హౌ ఇట్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ ఫర్ రీసెర్చ్ అండ్ క్లినికల్ అప్లికేషన్. సో మీరు లేటెస్ట్గా, రైట్, ఈ టెక్నాలజికల్ ఫీల్డ్లో జరుగుతున్న అడ్వాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు గమనించాలా. నోబెల్ ప్రైజులు కానీ, అదేవిధంగా మీరు డిఫరెంట్ మ్యాథమెటిక్స్లో ప్రైజెస్ కానీ, లిటరరీస్ కానీ, ప్రిలిమ్స్ కూడా ఇంపార్టెంట్ లిటరరీ ప్రైజెస్ కానీ, రైట్, ఏబుల్ ప్రైజ్ కానీ, నోబెల్ ప్రైజ్ కానీ, రామన్ మెగ్సే అవార్డు కానీ, ఇవన్నీ కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్. సో టెక్నాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోబెల్ ప్రైజ్కి సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, రైట్? October 2020లో రసాయన శాస్త్రానికి గాను CRISPR సాంకేతికతకు నోబెల్ బహుమతి లభించింది. CRISPR ప్రకృతిలో ఎలా పనిచేస్తుందో మరియు పరిశోధన మరియు క్లినికల్ అప్లికేషన్స్కి అనుగుణంగా ఎలా మలచబడిందో వివరించండి. ఈ ప్రశ్న జెనెటికల్ ఇంజనీరింగ్కి సంబంధించింది, రైట్? 2 క్వశ్చన్స్ మీరు 7A, B 2 చూసినట్లయితే ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్గా ఉన్నాయి. సో ఒకటి స్టాండర్డ్ క్వశ్చన్ వస్తుంది, ఒకటి కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్ వచ్చింది, రైట్? సో బేసిక్ డిఫరెన్సెస్ మీరు ఐడెంటిఫై చేయగలుగుతారా లేదా, రైట్? సో యు ఆర్ గెటింగ్ ఇంటూ జనరల్ పోస్ట్ అండి. స్పెషలిస్ట్ పోస్టులు కాకుండా జనరల్ ఇంజనీర్ అన్న, డాక్టర్ అన్న, లాయర్ అన్న, ఇవన్నీ స్పెషలిస్ట్ పోస్ట్, ప్రొఫెషన్ బేస్డ్. మీరు జర్నలిస్టులు అనమాట. సో జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. మీకు అన్ని విషయాల గురించి కొంత తెలియాలి, రైట్? అన్ని విషయాల గురించి లోతుగా మీకు తెలియాల్సిన అవసరం లేదు. CRISPR-Cas9 గురించో, లేదంటే జెనెటిక్ టూల్స్ గురించో, లేదంటే IT టూల్స్ గురించో, లేదంటే డిఫెన్స్ టూల్స్ గురించో, ఇన్స్ట్రుమెంట్స్ గురించో మీకు డెప్త్గా తెలియాల్సిన అవసరం లేదు. కాకపోతే అన్నిటి గురించి కొంత తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ని మీరు కమాండ్ చేస్తారు ఇన్ లేటర్ స్టేజెస్ ఆఫ్ యువర్ సర్వీసెస్, రైట్? సో రైట్ షార్ట్ నోట్స్ ఆన్ కాజెస్, ట్రీట్మెంట్ అండ్ మెథడ్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్. సో సొసైటల్ బర్డెన్ ఉంటుంది, డిసీజ్ బర్డెన్ అంటూ ఒకటి ఉంటుంది, రైట్? భారతదేశంలో మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి డిసీజ్ బర్డెన్ అనేది ఒకటి ఉంటుంది, రైట్? డిసీజ్ బర్డెన్ హిస్టరీని చూస్తాము. మరి ప్రస్తుత సీజన్స్లో ఏవైతే డిసీజెస్ వస్తున్నాయో అది పిల్లలకు వస్తున్నాయా, పెద్దలకు వస్తున్నాయా, మహిళలకు వస్తున్నాయా, గర్భిణీ స్త్రీలకు వస్తున్నాయా, ఇటువంటివన్నీ చూసుకుంటాం. ఎలాగైతే మానవులకు చూసుకుంటామో అలాగే జంతువులకు కూడా చూస్తాము వెటర్నరీలో, రైట్? సో ఇక్కడ మానవులకు సంబంధించి మీరు చూసినట్లయితే హ్యూమన్ బీయింగ్ సంబంధించి కలరా, మలేరియా, ఎన్సెఫలైటిస్, ట్యూబర్క్లోసిస్ అండ్ ఏవియన్ ఫ్లూ, వీటి గురించి మీకు తెలిసిన నాలెడ్జ్ చేయండి, రైట్? ఈ క్రింది రోగాల గురించి ఏవైనా 3 కారణాలు, చికిత్స, నివారణ పద్ధతుల్ని క్లుప్తంగా వివరించండి, రైట్? కారణాలు, ఎందుకు వస్తుంది ఈ డిసీజ్, ఈ రోగం ఎందుకు వస్తుంది, ఆ రోగానికి సంబంధించిన డయాగ్నోసిస్ మరియు ట్రీట్మెంట్ ఏముంది, చికిత్స ఏముంది, నివారణ పద్ధతులు క్లుప్తంగా వివరించండి, రైట్? యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఇన్ డెప్త్ అండ్ రైట్ ఎవ్రీథింగ్ యూ నో, రైట్? దీనికి ఎంత కావాలో అంత సమాధానం మాత్రం రాయాలి. అందులో 3 అడిగాడు కాబట్టి చాలా తక్కువ మోతాదులో మీరు రాయాల్సిన అవసరం ఉంటుంది. కలరా, మలేరియా, మెదడు వ్యాపి వ్యాధి, అది క్షయ, అదేవిధంగా ఏవియన్ ఫ్లూ, రైట్? సో డిసీజ్ బర్డన్ ఏదైతే ఉందో, బేసిక్ డిసీజ్ బర్డన్ కామన్గా జనరల్గా వాటిలోంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో వాట్ ఈస్ రికాంబినెంట్ DNA, rDNA? Draw a schematic to show the process of creating rDNA and explain the roles of restriction enzymes and vectors in the process. Give an example of rDNA technology. rDNA టెక్నాలజీని ఎక్కడ వాడుకుంటున్నాం, వాట్ ఆర్ ద అప్లికేషన్స్, వాటికి సంబంధించిన మీరు చూసినట్లయితే డ్రా ద స్కీమాటిక్. సో UPSC స్టాండర్డ్లో ఇటువంటి స్కీమాటిక్స్ అడగకపోవచ్చు, కానీ APPSCలో స్కీమాటిక్స్, డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ చేయాలి, రైట్? సో మీరు 2-3 గంటలు ఈ ఓరియంటేషన్ సెషన్ మీద వెచ్చించడం వల్ల మీకు ఇన్డెప్త్ అనాలిసిస్ తెలుస్తుంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని తెలుస్తుంది. మీరు సిలబస్, PYQస్ని పక్కన పెట్టుకొని మాత్రం ప్రిపేర్ అవ్వాలి, ఓకే? పునఃసంయోగ DNA అంటే ఏమిటి? rDNAను సృష్టించే విధానాన్ని చూపించడానికి ఒక సరళీకృత చిత్రాన్ని గీయండి. మరియు ఈ ప్రక్రియలో పరిమితి ఎంజైమ్లు మరియు రోగవాహకాల పాత్రలను వివరించండి. rDNA సాంకేతికతను ఉదాహరణ ఇవ్వండి, రైట్? సో దీనికి సంబంధించిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి. 1 minute, వెల్కమ్.
సో RDNA టెక్నాలజీ, రైట్? DNA టెక్నాలజీ జెనెటిక్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఇంకొక ప్రశ్న, రైట్? నెక్స్ట్ వన్, what is intellectual property? Explain with examples the difference between copyrights, patents, trademarks. What are the rights of inventor? What are the rights an inventor has on his invention, and how are these rights gained and enforced globally? Right? Intellectual property. Property అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఫిజికల్ ప్రాపర్టీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అని. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ విల్ లీడ్ టు ఇన్నోవేషన్స్, క్రియేషన్స్ అండ్ డిస్కవరీస్. పీపుల్ విల్ ట్రై టు ఇన్వెస్ట్ మోర్ టైమ్ ఇన్ రీసెర్చ్, రైట్? మీరు మామూలుగా చూస్తుంటారు పిహెచ్డీలని, పిహెచ్డీ చేస్తుంటారు, డాక్టరేట్స్, కాకపోతే అక్కడ ఏం జరగాలి మేజర్గా అంటే రీసెర్చ్ అనే పర్టికులర్ టాపిక్ వాళ్ళు చదువుతున్న ఏదైనా బ్యాక్గ్రౌండ్లోంచి, రైట్? సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి వచ్చింది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ గురించి ఖచ్చితంగా. అంటే హీఈస్ మేనేజింగ్, సిలబస్లో ఉన్న ప్రతి ఒక్క భాగంలోంచి ఒక ప్రశ్నని ఇస్తూ ఆర్గానిక్గా మెయింటైన్ చేస్తున్నారు క్వశ్చన్ పేపర్ని మీరు చూసినట్లయితే. మేధో సంపత్తి అంటే ఏమిటి? కాపీరైట్లు, పేటెంట్లు, ట్రేడ్ మార్కుల మధ్య తేడాలు ఏంటి, రైట్? ఉదాహరణలతో వివరించండి. ఆవిష్కర్తని తన ఆవిష్కరణలపై ఉన్న హక్కులు ఏమిటి, ఆ హక్కుల్ని పొందే విధానం, అవి ప్రపంచవ్యాప్తంగా అమలయ్యే విధానం ఏమిటి, ఈ విషయాలన్నిటికి కూడా మనము, రైట్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి ఒక సపరేట్ చాప్టర్ ఉంది. దాన్ని ఎస్ఎన్టీలో భాగంగా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎస్ఎన్టీకి స్కోప్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇన్నోవేషన్, క్రియేషన్, డిస్కవరీస్. అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పాలసీ. వాట్ ఈస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పాలసీ ఆఫ్ యువర్ కంట్రీ అనేది మీకు తెలియాలి, రైట్? సో అదే యూనిట్లో ఇంకొక ప్రశ్న, వాట్ ఈస్ ఎ పేటెంట్? గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పేటెంట్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాసెస్ పేటెంట్స్ అండ్ ప్రొడక్ట్ పేటెంట్స్, రైట్? పేటెంట్స్ గురించి చదువుకున్నప్పుడు పేటెంట్స్లో మళ్ళీ ప్రాసెస్ పేటెంట్స్ మరియు ప్రొడక్ట్ పేటెంట్స్ డిఫరెన్స్ ఐడెంటిఫై చేయాలి. హౌ ఆర్ GI, జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ రిలేటెడ్ టు పేటెంట్స్. మీరు రీసెంట్గా మీరు చూస్తుండొచ్చు, జోగ్రఫికల్ ఇండికేషన్ వస్తూ ఉంటుంది. కంచి చీరలు కావచ్చు, అదేవిధంగా కలకత్తా పాన్ కావచ్చు, లడ్డూలు కావచ్చు, తిరుమల లడ్డు కావచ్చు, వీటికి GI ట్యాగ్ వస్తూ ఉంది అని మీరు చదువుతూ ఉంటారు న్యూస్ పేపర్స్లో, కరెంట్ అఫైర్స్లో. అసలు GI ట్యాగ్ అంటే ఏమిటి, దానివల్ల బెనిఫిట్స్ ఏమిటి, రైట్? ఇటువంటి అన్ని అంశాలు కూడా ఇక్కడ రాసుకోవాలి. హౌ ఆర్ GI ట్యాగ్స్ రిలేటెడ్ టు పేటెంట్స్. పేటెంట్స్కి GI ట్యాగ్స్కి ఉన్న సంబంధం ఏంటి మీరు గుర్తించాలి, అది రాయాలి. పేటెంట్ అంటే ఏమిటి? పేటెంట్లో ఉదాహరణలు ఇవ్వండి. ప్రాసెస్ పేటెంట్లు మరియు ప్రొడక్ట్ పేటెంట్ల మధ్య గల వ్యత్యాసం ఏమిటి? GI ట్యాగ్ల పేటెంట్లతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయి? ఈ విషయాలన్నీ కూడా మీరు ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, నేర్చుకుని రాయాల్సిన అవసరం ఉంది. అంటే మీరు మొట్టమొదటిగా గమనించాల్సింది ఏంటంటే పేపర్ 4, పేపర్ 5కి సంబంధించి స్టాటిక్ సిలబస్లోంచి క్వశ్చన్స్ ఎంత మోతాదులో వస్తున్నాయో ప్రతి ఒక్క క్వశ్చన్లో రెండో భాగము కరెంట్ కాంటెక్స్ట్లో వస్తూ ఉంది. అందుకని మీరు కరెంట్ అఫైర్స్ ఎప్పుడైతే చదువుతున్నారో అప్పుడు పేపర్ 3 మరియు పేపర్ 4కి ఎక్కువగా ఫోకస్ పెట్టుకుంటూ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎంత తక్కువ లేదన్నా 6 నెలల టైం ఉంటుంది. 6 నెలల టైం అంటే మెయిన్స్కి సంబంధించి చెప్తున్నాను. కాకపోతే చాలామంది విద్యార్థులు చెబుతూ ఉంటారు, దే ఆల్వేస్ ట్రై టు ప్రిపేర్ ఫర్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. Most of the students who approach me always ask me, sir, let me complete preliminary examination, then I'll prepare for mains examination. I'll make sure your preliminary and mains preparation is completed parallelly. బట్ మీరు ఎప్పుడైతే మెయిన్స్ తర్వాత చేద్దాము అనుకుంటారో అది జరగదండి. ముందే చెబుతున్నాను, మెయిన్స్ ప్రిపరేషన్కి 6 నెలల సమయం కావాలి, ప్రిలిమ్స్ ప్రిపరేషన్కి 3 నెలల సమయం కావాలి. మెయిన్స్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవుతామనేది మూర్ఖత్వం. అది ఆ విధంగా చేయడానికి కుదరదు. మీరు ముందు నుంచే ప్యారల్గా కంటిన్యూ చేసుకోవాలి. మీరు లాస్ట్ మినిట్కి డెడ్ లైన్స్ అన్నింటినీ షిఫ్ట్ చేసుకుంటూ, పోస్ట్పోన్ చేసుకుంటూ లాస్ట్లో ఎంతో సిలబస్ని పెండింగ్ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా కాకుండా ముందు నుంచే మీరు ఫోకస్ చేస్తూ ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ చేయాలనే స్ట్రాటజీస్ని మీరు చేసుకుంటే ఖచ్చితంగా విజయం మీదే. సో నేను పార్ట్ టైం ప్రిపేర్ అవుతున్నాను, ఫుల్ టైం ప్రిపేర్ అవ్వట్లేదు, ఇట్ డజంట్ మ్యాటర్ అండి. అండ్ యావరేజ్ మీరు 5 hours ప్రిపేర్ అవ్వగలిగితే, ఆల్రెడీ మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు ఎంతో కొంత జ్ఞానం ఉండే ఉంటుంది, రైట్? మీరు 4-5 hours స్పెండ్ చేసి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీ పట్టుదలతో మీరు సాధించుకోవచ్చు, రైట్? వాట్ ఈస్ ద స్టేటస్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇన్ ఇండియా అండ్ ద వరల్డ్? వాట్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ హిండరింగ్ యూటిలైజేషన్ ఆఫ్ దిస్ గ్రీన్ ఎనర్జీ సోర్స్? సో వీ నో దాట్ వీఆర్ పైనియర్స్ ఇన్ సోలార్ ఎనర్జీ, రైట్? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మనం ఒకటి స్టార్ట్ చేసాం గురుగ్రామ్లో. ప్రపంచానికే మనము సోలార్ ఎనర్జీని ఏ విధంగా వాడాలి, వాటికి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించి మనం ఇంకా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నాం. వీ హ్యావ్ స్టార్ట్ అన్ ఇన్స్టిట్యూషన్ అట్ ద గ్లోబల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, రైట్? సో ఏదైతే ట్రోపికల్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నింటిని యునైట్ చేసుకుంటూ వాటన్నిటిని అలయన్స్లోకి తీసుకొని వస్తూ ఈ దేశాల్లో ఎనర్జీని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఎనర్జీ బ్యాలెన్స్ అంటున్నాం, జుడిషియస్ యూసేజ్ ఆఫ్ ఎనర్జీ, రైట్? నాన్ రెన్యూబుల్స్, రెన్యూబుల్స్ గురించి మనం ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంది. ఆ చాప్టర్ నుంచి వచ్చిన ఎనర్జీ చాప్టర్ నుంచి వచ్చిన ప్రశ్న ఇది, రైట్? భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగాను సౌరశక్తి వినియోగపు స్థితిగతులు ఏమిటి? ఈ గ్రీన్ ఎనర్జీ సోర్స్, హరిత శక్తి ఉత్పాదన మూలం వినియోగించుకోవడానికి ఉన్న కొన్ని అడ్డంకులు ఏమిటి? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ వీ వర్ ఫేసింగ్ టు ఎక్స్ప్లాయిట్ దిస్ గ్రీన్ ఎనర్జీ విచ్ ఈస్ సోలార్ ఎనర్జీ, రైట్? సో ఇటువంటి ప్రశ్నలు మీరు గమనించాలి.
మీరు అనుకున్నట్లు సగం సిలబస్ చదివేస్తే కవర్ అయిపోతుంది మొత్తం, కుదరదండి. 100% ప్రతి ఒక్క యూనిట్లోంచి ప్రశ్నలు వస్తున్నాయి ప్యారలల్గా. కాబట్టి మీరు మొత్తం సిలబస్ని కవర్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని పొందుపరుచుకునే అవకాశం ఈ పేపర్లో ఉంటుంది. ఈ పేపర్ మీకు ఎడ్జ్. ఈ పేపర్ డిఫికల్ట్ అంటున్నాను. వెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. వెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఎవ్రీ వన్. వెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఎవ్రీ వన్, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. రైట్? So traditional methods of in-person education has been disrupted by COVID-19 pandemic. How can India's space program help in restricting and expanding access to education in India? So education, చదువు, right? విద్య అన్నిటికీ మూలం. విద్య మనిషి క్యారెక్టర్, ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద క్యారెక్టర్, ఫర్ పర్సనాలిటీ చేంజ్, ఫర్ ద సొసైటీ, ఎడ్యుకేషన్ ఈస్ ఇంపార్టెంట్. The more the educated the society is, the more tolerant, the more patient, and the more successful the societies are. Education is key. This particular sector is key. ఇటువంటి ఎడ్యుకేషన్ COVID-19 టైంలో హాస్యాస్పదం అయిపోయింది. రైట్? అది అకాడమిక్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ కావచ్చు. చాలామంది టెక్నాలజీ అడాప్ట్ చేసుకోలేక ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోయారు. దెర్ వర్ బ్యారియర్స్ టు టీచర్స్, దెర్ వర్ బ్యారియర్స్ టు ఇన్స్టిట్యూట్స్, దెర్ వర్ బ్యారియర్స్ టు స్టూడెంట్స్. రైట్? సో ఇటువంటి ఛాలెంజెస్ని మనం ఏ విధంగా ఒక ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ యూటిలైజ్ చేసుకుని ఆ ఛాలెంజెస్ని న్యూట్రలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ఈరోజు COVID-19 వచ్చింది, వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకొక COVID-19, మళ్ళీ ఇంకొక కోవిడ్ 2022నో 2023నో, కోవిడ్ కాకపోతే ఇంకొకటి. రైట్? వచ్చినప్పుడు ఇటువంటి ఛాలెంజెస్ని మనం ఏ విధంగా ఫేస్ చేయాలి, మన దగ్గర ఎటువంటి టెక్నాలజీ ఉంది, లేటెస్ట్ టెక్నాలజీ, సో దట్ వీ కెన్ ఫేస్ దాట్. రైట్? దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు లెర్న్ అండ్ వీ నీడ్ టు ప్రజెంట్ హియర్. ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనేది మనము ఇక్కడ ఆన్సర్ రాయాలి. సో COVID-19 మహమ్మారి వల్ల వ్యక్తిగత విద్య సాంప్రదాయ పద్ధతులు దెబ్బతిన్నాయి. రైట్? సో వ్యక్తిగత విద్య, బోర్డ్ బేస్డ్ ఎడ్యుకేషన్, రైట్, ఇండివిజువల్ స్టూడెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఇంటరాక్షన్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా దెబ్బతిని మోస్ట్లీ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి, వొకేషనల్ ఎడ్యుకేషన్కి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి ప్రిఫరెన్సెస్ పెరిగిపోయాయి. రైట్? సో మీకు బాగా గుర్తునే ఉంటుంది, చాలామంది పేరెంట్స్కి చాలా ఇన్హిబిషన్స్ ఉండేవి అనమాట. ఈవెన్ ఆఫ్టర్ COVID-19 స్కూల్కి పంపించాలా వద్దా. చాలామంది పిల్లల్ని ప్రేమగానే పెంచుకుంటారు, అందరూ ప్రేమగానే పెంచుకుంటారు పిల్లల్ని. కాకపోతే మన భారతదేశంలో ఉన్నది ఏంటంటే కుటుంబ వ్యవస్థలో పిల్లలకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఒక పిల్లవాడు ఒక కుటుంబంలో దాదాపుగా 30-35, టు బి ఫ్రాంక్, వీ లివ్ విత్ ఫ్యామిలీస్, వీ విల్ లివ్ విత్ పేరెంట్స్. Right? Unlike the Western countries where individual personality is given more importance. Unlike here, families were given importance. Right? సో ఈ ఫ్యామిలీస్లో ఏంటంటే వాళ్ళపైన ప్రేమ, అనురాగాలు ఎక్కువగా ఉండడం వలన ఎక్కువ కష్టపడినారు. నా బిడ్డ 2 గంటలు చదివి సివిల్స్ కొట్టాలి, నా బిడ్డ 1 గంట చదివి సివిల్స్ కొట్టాలన్న మార్గంలోనే ఆలోచిస్తూ ఉంటారు. రైట్? సో కష్టపడితేనే పర్సనాలిటీ చేంజ్ అవుతుంది. రైట్? ఒక ఐరన్ని మీరు ఏ విధంగా అయితే హీట్ చేసి హ్యామర్ చేస్తే మోల్డ్ అవుతుందో మీకు కావాల్సిన షేప్లో, అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా. రైట్? ఎడ్యుకేషన్ అనేది వీ నీడ్ టు అండర్స్టాండ్ టీచింగ్. ఎవ్రీ వన్ కెన్ టీచ్. రైట్? But there are few people who have good capacities to teach. Okay? And not every student can learn. Every student will hear what we are saying, but there are only few people who will learn. Listening is different from hearing. Right? So learning is different from attending classes. Attendance percentages ఉన్నంత మాత్రాన క్లాసెస్లో పర్ఫెక్షన్ వస్తుంది అనుకోకండి. The change will come when you learn, when you imbibe the values and the education content which we are teaching. Right? So కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సక్సెస్గా వాడుకుంటారు. బట్ ఐ ఆల్వేస్ సజెస్ట్ ఇన్ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ యూ ఆల్సో షుడ్ లెర్న్ ద వాల్యూస్. రైట్? సో పర్సనాలిటీ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇఫ్ యూ ట్రై టు ప్రిపేర్. నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతాను, నాకు అంత సామర్థ్యం లేదు, నాకు అంత టాలెంట్ లేదు. ఎప్పటికప్పుడు మీరు ఒక సంకుచిత ధోరణితో, ఒక నారో మైండ్ సెట్తో మీరు ఉండకండి. మీరు ఏదైనా సాధించగలరు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ హ్యావింగ్ ద సేమ్ కెపాసిటీ. నేచర్ హ్యాస్ bestowed the same capacity in everyone. So everyone is having the same potential. It is the only difference is how better you can utilize that, how much time you can devote to that. Okay? Every person is different in utilization of their capacities, but every person was given the same capacity and potential by the nature or the God, whichever you speak. Right? What do you know about NEGP, National E-Governance Action Plan? As I said, e-governance. Nowadays, data security, data is important. Now the government is also going online to check the leakages. Right? E-Governance Plan, operating under the aegis of Digital India. Explain about the role of any of the 3 of the following projects in this plan. So, Jan Dhan Yojana, right? Jan Dhan Yojana, DigiLocker, National Digital Literacy Mission, E-Bhasha, BharatNet, which is National Optical
fiber network, NOFN. So you should speak about any of these schemes. So you should keep in mind now, you should also learn what are the challenges we were facing and the schemes which we were implementing at the state and the center. ఏ అయితే పథకాలని రాష్ట్రంలో మరియు కేంద్రంలో మనం అమలు పరుస్తున్నామో ఆ స్కీమ్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ ప్రిలిమ్స్కి బట్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ స్కీమ్ల వల్ల ఎంతో మార్పు వస్తూ ఉంటుంది సమాజంలో. మీకు బాగా గుర్తుంటుంది, చాలామంది గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు, దేశం ముందుకెళ్ళట్లేదు. క్రిటిసైజ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరు 10వ తరగతిలో ఉన్నప్పుడు, మీరు 6వ తరగతిలో ఉన్నప్పుడు ఉన్న సమాజం ఇప్పుడు ఉందా? మార్పు ఉందా లేదా? ముందుకెళ్తున్నారా లేదా? చాలా మార్పు ఉంటుంది. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్ అనే కాన్సెప్టే లేదు. ఏదో పెద్ద కార్డ్లెస్ ఫోన్లు ఉండేవి. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చాయి. టెక్నాలజీ చాలా ఫార్వర్డ్గా ఉంది, రైట్? నాకు మొబైల్ టెక్నాలజీ అర్థమయ్యేటప్పటికి బీటెక్ అయిపోయింది, రైట్? అదేవిధంగా ఈరోజు మీరు చూసినట్లయితే 2 సంవత్సరాలు 3వ సంవత్సరాల పిల్లల దగ్గర మొబైల్ టెక్నాలజీ యాక్సెసిబుల్లో ఉంది. కంట్రీ వెంట్ ఫార్వర్డ్. ఎక్కడో సివిల్ సర్వీసెస్ కోచింగో లేదంటే APPSC కోచింగ్ తీసుకోవాలంటే రాజధానులకు వెళ్ళాల్సిన అవసరం ఆ రోజులో ఉండేది. మరి ఈరోజు మార్పు ఉంది, సమాజం మారుతుంది. సమాజం మార్పుకు కారణము ఎంతో కొంత గవర్నమెంట్ పాలసీలు, పథకాలు, స్కీమ్స్ కూడా ఉన్నాయి. మనం వాటిని నమ్మి వీటిని చదువుకోవాలి, రైట్? So please interpret the following data in terms of contribution of countries to science and engineering publications. Identify any one of the factor for state of Indian science and recommend a relevant policy measure to address the situation. So వాళ్ళు మీ రికమెండేషన్స్ అడుగుతున్నారు. సో SNT ఆర్టికల్స్ ఒక డేటా ఇచ్చారు, డేటా ఇంటర్ప్రిటేషన్ లాగా, రైట్? సో డిఫరెంట్ పబ్లికేషన్స్ ఇచ్చారు. సో వీటి వల్ల సైన్స్ ఏ స్టేటస్లో ఉంది ఇప్పుడు భారతదేశంలో? మళ్ళీ చూసినట్లయితే ప్లీజ్ ఇంటర్ప్రిట్ ద ఫాలోయింగ్ డేటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ కంట్రీస్ టు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పబ్లికేషన్స్. ఐడెంటిఫై ఎనీ వన్ ఫ్యాక్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియన్ సైన్స్ అండ్ రికమెండ్ రిలవెంట్ పాలసీ మెజర్ టు అడ్రస్ ద సిచ్యువేషన్. సో మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటూ మన భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉంది, రైట్? ఆ భారతదేశ పరిస్థితిని ఏ విధంగా మెరుగుపరచవచ్చు వాటి గురించి మీరు ఇక్కడ తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది, రైట్? సో వాటికి సంబంధించి ఒక టేబుల్ ఇచ్చారు. అదే తెలుగులో విజ్ఞాన శాస్త్ర ఇంజనీరింగ్ ప్రచురణలో దేశాల తోడ్పాటుని దృష్టిలో ఉంచుకొని క్రింది దత్తాంశాన్ని వివరించండి. భారతదేశ విజ్ఞాన శాస్త్రపు ప్రస్తుత స్థితికి ఏదైనా ఒక కారణాన్ని గుర్తించి దాన్ని పరిష్కరించుటకు సంబంధిత విధానాత్మక చర్యను సూచించండి, రైట్? సో ఇవి డిఫరెంట్ స్టేట్స్ ఇచ్చాడు. చైనా ఇచ్చాడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇచ్చాడు, భారత్ ఇచ్చాడు, జర్మనీ ఇచ్చాడు, జపాన్. వాటికి సంబంధించిన డేటా. అదేవిధంగా ఇంకొక డేటా ఇంటర్ప్రిటేషన్, బట్ ఇన్ ద లైట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈజ్ దేర్ డిఫరెన్స్ బిట్వీన్ ఫారెస్ట్ కవర్ అండ్ ఫారెస్ట్ ఏరియా? వాట్ డస్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ షో? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫారెస్ట్ కవర్ అండ్ ఫారెస్ట్ ఏరియా? ఎన్వైరన్మెంట్లో భాగంగా SNTలో భాగంగా ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నాడు. అదేవిధంగా ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ ఆన్ ఎన్వైరన్మెంట్. వాట్ డస్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ షో అని ఒక గ్రాఫ్ ఇస్తున్నాడు, రైట్? ఒక టాబులేషన్. సో యువర్ అనలిటికల్ ఎబిలిటీని చెక్ చేసుకోవడానికి. Next, what is climate justice? How is this matter covered by news media and influential publications like Time magazine? Suggest at least 2 measures that are aligned to this goal. So climate justice అని మీరు వింటారు. గ్రేటా థన్బర్గ్ అని, ఇంటర్నేషనల్ మూవ్మెంట్స్, రైట్? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్, రైట్? సో 1987లో బ్రంట్లాండ్ అనే ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్లో హీ వాజ్ సేయింగ్ దట్ ఆల్ ద రిసోర్సెస్ వీ హ్యావ్ ఆర్ నాట్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ బట్ వర్ బారోడ్ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్. సో ఏవైతే మన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తల్లిదండ్రులు మనకి ఇచ్చిన ఆస్తి కాదు, మనం పిల్లల దగ్గర తీసుకొచ్చుకున్న అప్పు. మన పిల్లలకి ఏ విధంగా తీసుకున్నాం ఆ విధంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ద ప్రిస్టైన్ రిసోర్సెస్ హ్యాస్ టు బి గివెన్ బ్యాక్ టు ద ఫర్దర్ జనరేషన్స్. సో దట్ ఈస్ వాట్ బీయింగ్ ఎక్స్పెక్టెడ్. దాన్నే క్లైమేట్ జస్టిస్ అంటూ సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఒక పార్ట్ అనమాట. క్లైమేట్ జస్టిస్ అంటూ డిఫరెంట్ రెవల్యూషన్స్ చేస్తున్నారు అట్ ద ఇంటర్నేషనల్ ఎరీనా. సో గ్రేటా థన్బర్గ్ అనే ఒక ఆమె గురించి మీరు చదివినట్లయితే క్లైమేట్ జస్టిస్ గురించి ఎక్కువగా మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. క్లైమేట్ జస్టిస్, వాతావరణ న్యాయం అంటే ఏమిటి? ప్రభావితం చేసే టైమ్ మ్యాగజైన్, వార్తా మాధ్యమాలు వంటివి ఈ విషయాన్ని ఎలా ప్రచారం చేస్తున్నాయి? ఈ లక్ష్యాన్ని అనుగుణంగా ఉన్న కనీసం 2 చర్యలను సూచించండి. సో ఈ విధంగా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. SNTలో మీరు తక్కువ అంచనా వేసేదానికి లేదు, లేదంటే ఏదో ఒక పుస్తకం తీసుకొని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ మేము చదివేసాం మా సిలబస్ అయిపోయింది అనుకునేదానికి లేదు. అది పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 వరకు మాత్రమే లిమిటెడ్. ఎప్పుడైతే మీరు పేపర్ 3 మరియు పేపర్ 4 మరియు పేపర్ 5కి వెళ్తున్నారో అక్కడ ఖచ్చితంగా మీ ఇంటర్ప్రిటేషన్స్ ఉండాలి. మీరు ఇన్వెస్ట్ చేయాలి టైంని, రైట్? Explain what you see in the following graphic. How does human activity affect the substance which is shown in the graphic? How does this substance affect the
హ్యూమన్ హెల్త్, రైట్. ఓజోన్ గురించి ఒక గ్రాఫ్ ఇచ్చి ఓజోన్ గురించి సైన్స్ అండ్ టెక్నాలజీలో కింది రేఖాచిత్రంలో మీరు చూసే వేటిని వివరించండి. రేఖాచిత్రంలో చూపిన పదార్థాన్ని మానవ కార్యకలాపాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి, ఈ పదార్థం మానవ ఆరోగ్యానికి ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటూ ఓజోన్ గురించి ఇవ్వడం జరిగింది, రైట్. సో మీరు చూసినట్లయితే ఓజోన్ పార్ట్స్ పర్ మిలియన్ యూనిట్ ఇచ్చాడు, అదేవిధంగా హైట్ ఇచ్చాడు కిలోమీటర్స్లో. ట్రోపోస్ఫియరు, స్ట్రాటోస్ఫియరు, మీసోస్ఫియరు. జాగ్రఫీలో మీరు ఫస్ట్ పార్ట్లో చదువుతుంటారు, వరల్డ్ జాగ్రఫీలో, రైట్. అట్మాస్ఫియర్ చదువుకుంటున్నప్పుడు ఇవన్నీ చదువుకుంటారు. అదేవిధంగా ఎన్వైర్న్మెంట్ చదువుకుంటున్నప్పుడు ఎన్వైర్న్మెంట్లో పొల్యూటెన్స్ గురించి చదువుకుంటారు, అక్కడ మీరు ఓజోన్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, రైట్. సో ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. మరి వాటికి ఇండిసెస్ ఏమున్నాయి, వాటికి ఇండెక్స్లు ఏమైనా ఉన్నాయా, వాటికి ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా? వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ హజార్డస్ పొల్యూటెన్స్ అండ్ అవుట్డోర్ అండ్ ఇండోర్ ఎయిర్? బయటికి లోపలికి మీరు హిందూ పేపర్ చూసినట్లయితే పొల్యూటెన్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఏక్యూఐ ఫ్రేమ్వర్క్ అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి దాన్ని మీరు చూసుకోవచ్చు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటూ, రైట్. సో మెన్షన్ ద హెల్త్ హజార్డ్స్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద పొల్యూటెన్స్. వాట్ ఈస్ ద ఏక్యూఐ, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్? హూ మానిటర్స్ ఏక్యూఐ ఇన్ ఇండియా? వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ PM, particulate matter, to AQI. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏమిటి, ఎవరు తయారు చేస్తున్నారు, దాంట్లో ఏం పొల్యూటెన్స్ ఉన్నాయి, ఆ పొల్యూటెన్స్ వల్ల ఏ రోగాలు వస్తాయి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయా, లేదంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయా, లేదంటే ఏంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇవన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకొని యూ నీడ్ టు అండర్స్టాండ్. బేసిక్లీ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద పొల్యూటెన్స్ ఇన్ ఇండోర్ అండ్ అవుట్డోర్. సో ఢిల్లీ లాంటి ప్రదేశాలను కనుక మీరు కేస్ స్టడీగా తీసుకొని చదువుకున్నట్లయితే మీకు బాగా అర్థమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ ఢిల్లీ యాజ్ అ గ్యాస్ ఛాంబర్. ఆబ్వియస్లీ అట్మాస్ఫియర్ ఈజ్ అ గ్యాస్ ఛాంబర్, బట్ గ్యాస్ ఛాంబర్ ఆఫ్ పొల్యూటెంట్స్. ఓకే, వాట్ ఈస్ COVID-19? సో దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది, నాట్ ఓన్లీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. సో వాట్ ఈస్ COVID-19 అండ్ హౌ ఇట్ ఈస్ స్ప్రెడ్? హౌ ఆర్ ద ఇమ్యూనోడయాగ్నోస్టిక్ మెథడ్స్ యూస్డ్ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ COVID-19 పాండమిక్, రైట్. సో డయాగ్నోస్టిక్ మెథడ్స్ ఏమున్నాయి? RT-PCR అని మీరు వింటారు, ర్యాపిడ్ టెస్ట్ అని వింటారు. RT-PCR అంటే ఏంటి? రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. అవి ఏ విధంగా ఉన్నాయి, రైట్. సో వాటిలో డిఫరెంట్ ప్రాసెస్లు ఉంటాయి, అనిహిలేషన్ అని, కాపింగ్ అని, ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి, రైట్. వాట్ ఈస్ ద బేసిక్ డయాగ్నోస్టిక్ మెథడ్? ఏ విధంగా ఒక శాంపుల్ తీసుకొని మీ కోవిడ్ శాంపుల్ని ఏ విధంగా అనాలిసిస్ చేస్తున్నారు? నాట్ ఓన్లీ RT-PCR అండి, డయాగ్నోస్టిక్ మెథడ్స్ అని ఒక టాపిక్ ఉంది. దాంట్లో మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, ఏదైనా ఫ్లూ కానీ, ప్రతి ఒక్క దానికి డయాగ్నోస్టిక్ మెథడ్స్ ఏమున్నాయి, వాట్ ఆర్ అవైలబుల్, వాట్ వీఆర్ డూయింగ్ అనేది మీరు తెలుసుకోవాలి. అక్కడ మీరు బయోటెక్నాలజీ స్టూడెంట్ అయిపోవాల్సిందే. బయోటెక్నాలజీ స్టూడెంట్ అయ్యి అక్కడ ఏ విధంగా టెక్నాలజీని యూజ్ చేసుకుంటామని తెలుసుకొని మీరు ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంది. సో యూ నీడ్ టు ఇన్వెస్ట్ మోర్ టైం దేర్. సో నాన్ మెడికల్ స్టూడెంట్స్కు, లేదంటే ఎవరైతే బయాలజీ ఎక్కువగా తెలియని స్టూడెంట్స్ ఇక్కడ ఎక్కువగా డిఫికల్టీ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇమ్యూనో డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ కానీ, జెనెటికల్ ఇంజనీరింగ్ కానీ, డిసీజెస్ కానీ ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, రైట్. Explain the mechanism of action of vaccines. Give 2 examples where vaccines have eradicated diseases in India. What do you know about Global Vaccine Action Plan 2011-2022 and Mission Indradhanush? So Mission Indradhanush అనేది పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఉంది, అదేవిధంగా వ్యాక్సినేషన్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఉంది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటూ మనం ఒక ప్రోగ్రామ్ నడుపుతున్నాము, దానికి సంబంధించి రాయాల్సిన అవసరం ఉంది, రైట్. వ్యాక్సిన్స్ ఏవేవి ఇస్తున్నాము వాటి గురించి కూడా రాయాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు అండర్స్టాండ్ వీఆర్ ద బ్యాక్ ఆఫీస్ ఫర్ ద వరల్డ్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్. ప్రపంచంలో ఎక్కడ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ నడుస్తున్నా, జమైకా కానీ, కరేబియన్ కంట్రీస్ కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, USA కానీ, UK కానీ, చైనీస్ కానీ, ఎవరికైనా కానీ వ్యాక్సిన్ ప్రోగ్రామ్స్కి ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్, ద టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ వ్యాక్సిన్స్లో 65% ఇండియా నుంచి వెళ్తూ ఉంటుందండి. ఇండియాలో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంటాయి వ్యాక్సిన్స్. వాటికి సంబంధించి ఒక ప్రశ్న, రైట్. ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ వ్యాక్సిన్స్. దాంట్లో కనుక సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే మళ్ళీ నోబెల్ ప్రైజ్. 2020 Nobel Prize for Physiology and Medicine was awarded to 3 scientists for their work on HCV. What do you know about the virus and the disease it causes? Is there any vaccine available for this disease? So, Nobel Prize, second question Nobel Prize. సో ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్లో భాగంగా ఏదైనా ఒక
ఏదైనా ఒక డిస్కవరీ కానీ ఇన్నోవేషన్ వచ్చినప్పుడు వాటిపైన కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి మీ సిలబస్కి సంబంధించినవి కరెంట్ కాంటెక్స్ట్లో. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇవన్నీ మీకు అర్థమైన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేపర్ 4, పేపర్ 5 చాలా డైనమిక్గా ఉంది. మీకు సంబంధించి మీరు నోట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాయి. ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన మెటీరియల్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన మెటీరియల్ ఒక 200 మంది 300 మంది ఆస్పిరెంట్స్ చదువుకుంటున్నారు అనుకోండి. అందరు 200-300 ఆస్పిరెంట్స్ అదే ఆన్సర్ రాసినప్పుడు మీ కాంపిటేటివ్ ఎడ్జ్ ఎక్కడికి వెళ్తుంది? మీరు ఎఫర్ట్ పెట్టకుండా ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే నమ్ముకుంటూ ఉంటే ఏ విధంగా సెలెక్షన్ అవుతారు? రైట్? ఆ విధంగా అయ్యే అవకాశం లేదు. బేసిక్ ఇన్పుట్స్ మేము ఇస్తాం. ఫర్ హెల్దీ కాంపిటీషన్ అందరికీ అన్నీ తెలియాలి. చదువు అనేది విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలి కాబట్టి ఆల్ ద మెటీరియల్స్ విల్ బి మేడ్ అవైలబుల్ టు యూ. బట్ రిమెంబర్ యూ షుడ్ మెయింటైన్ ఎడ్జ్ బికాస్ దిస్ ఇస్ కాంపిటీషన్. కట్ త్రోట్ కాంపిటీషన్ ఉంది, చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలి? మీకంటూ మీకు ఒక శైలిని డెవలప్ చేసుకోవాలి. ద వే యూ రైట్ ఆన్సర్స్ యూ షుడ్ డెవలప్ యువర్ ఓన్ వే ఆఫ్ రైటింగ్. రైట్? మేము చెప్పిన వాటికి అడిషన్గా ఇంకా రాసి ఎడ్జ్లో మీరు మార్కులు తెచ్చుకొని ఉద్యోగం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రైట్? దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. సో ఇది మీరు గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన ప్రీవైక్యూ అనాలిసిస్ చూసినట్లయితే ప్రశ్నలు ఏ విధంగా వస్తూ ఉన్నాయి కరెంట్ కాంటెక్స్ట్లో అనేది మీకు అర్థమై ఉంటుంది. దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు, స్ట్రాటజైజ్ చేసుకోవచ్చు. రైట్? So apart from this, as I said, I'll go back to preliminary syllabus, PIB syllabus చూపిస్తాను, preliminary syllabus. సో మళ్ళీ ఒకసారి ప్యాటర్న్ చూడండి. ప్రిలిమ్స్కి సంబంధించి, మెయిన్స్ సంబంధించి సిలబస్ చూసాము, పీవైక్యూ స్టాండర్డ్ చూసాము. ఇంకొకసారి ప్రిలిమినరీ చూడండి. వీ నీడ్ టు కంపేర్ అండ్ వీ నీడ్ టు ప్రిపేర్ అండ్ స్ట్రాటజైజ్ అకార్డింగ్లీ. రైట్? సో స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ పేపర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120 ఉంటున్నాయి. 120 మినిట్స్ టైం ఉంటుంది, 120 మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంది. రైట్? 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ కాదు, దీంట్లో క్వాలిఫైయింగ్ పేపర్స్ లేవు, మెరిట్కే తీసుకుంటున్నారు. రైట్? బోత్ పేపర్స్ టోటల్ స్కోర్ విల్ బి యాడెడ్ అండ్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ ద మెరిట్. రైట్? స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్, అందుకని నేను ఎంసీక్యూస్ మీద స్ట్రెస్ చేస్తున్నాను. ఎంసీక్యూ బ్యాగ్ అంటున్నాను. ఎవరైతే 1 నెల రోజులు, 3 నెలలు అక్కర్లేదండి ప్రిలిమినరీ కోసం, 1 నెల రోజులు ఉన్న ఎంసీక్యూస్ అన్నింటినీ సాల్వ్ చేయగలుగుతారో వాళ్ళకి 200% ఖచ్చితంగా ప్రిలిమ్స్ స్టేజ్ క్లియర్ అవుతుంది. చాలామంది ప్రిలిమ్ స్టేజ్ క్లియర్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. నెగిటివ్ మార్కింగ్ ఉన్న ప్రశ్నాపత్రాలను ఏ విధంగా ఫేస్ చేయాలనే దానికి కూడా స్ట్రాటజీస్ ఉన్నాయి. వాటిని కూడా మనము ముందు చర్చించుకుందాము. రైట్? స్క్రీనింగ్ టెస్ట్ జనరల్ స్టడీస్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 4 పార్ట్స్ మేజర్లీ, ఏబిసిడి. ఏలో ఏమున్నాయండి? హిస్టరీ అండ్ కల్చర్. బిలో కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. సిలో ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్. డిలో జోగ్రఫీ. రైట్? సో 4 పిల్లర్స్ ఉన్నాయి మేజర్గా, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ. ఇవే 4 పిల్లర్స్. ఈ 4 పిల్లర్స్ బేసిస్గా పేపర్ 1 ఉంది. అదే కనుక మీరు పేపర్ 2 చూసినట్లయితే పేపర్ 2లో 2 పార్ట్స్ ఉన్నాయి, 60-60. సెకండ్ పార్ట్లో మళ్ళీ 2 సబ్ పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో మాత్రము జనరల్ మెంటల్ ఎబిలిటీ, యాప్టిట్యూడ్ ఉంది, దీంట్లో రీజనింగ్ ఉంది, లాజికల్ రీజనింగ్, అదేవిధంగా ఆల్జిబ్రా ఉంది, జామెట్రీ ఉంది. కొన్ని ఫార్ములాస్ నేర్చుకోవాలి, కొన్ని మెథడాలజీస్ నేర్చుకోవాలి, కొన్ని హౌ డు యూ యాప్టిట్యూడ్, బేసిక్ యాప్టిట్యూడ్ నేర్చుకోవాలి. ఎల్సిఎఫ్, హెచ్సిఎఫ్ దగ్గర నుంచి జామెట్రీ, ఆల్జిబ్రా వరకు మీరు నేర్చుకోవాల్సిందే. రైట్? సో జనరల్ యాప్టిట్యూడ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్,
సో దిస్ ఈజ్ వేర్ యువర్ పర్సనాలిటీ విల్ బి రివీల్డ్. 2 పేపర్స్ ఉన్నాయండి, ఎథిక్స్ అనే పేపర్, సైకలాజికల్ ఎబిలిటీస్ అనే పేపర్. ఈ 2 పేపర్లో మీ ఆలోచన విధానం, మీ ఆలోచన ధోరణి, మీకు ఈ ఉద్యోగం ఎందుకు అనేది క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది, రైట్. ఇటువంటి వాటిల్లో కూడా బేసిక్గా ట్రైనింగ్ అవసరం. సగటు విద్యార్థి ఇక్కడ ఆన్సర్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది, రైట్. సో సైకలాజికల్ ఎబిలిటీస్ ఈజీ, బట్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్. ఈజీ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ అలైన్డ్ విత్ అవర్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్. ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీ, దీనిలో సెకండ్ పార్ట్ ఏముందండి, సైన్స్ అండ్ టెక్నాలజీస్, లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ సంబంధించి దాని సిలబస్ చూద్దాము. అదేవిధంగా కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో దీంట్లో కరెంట్ అఫైర్స్ ఏవేవి ఉన్నాయి, స్టేట్ లెవెల్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, రీజనల్ అన్నాడు ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, తమిళనాడు, కేరళ, వేరే ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ వస్తాయి. నేషనల్ లెవెల్ న్యూస్ ఇంపార్టెంట్ ఉంది, అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్ న్యూస్ ఇంపార్టెంట్ ఉంది, రైట్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది కూడా మీరు ఇక్కడ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మొత్తం కాదు, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏవైతే మేజర్ చేంజెస్ జరుగుతున్నాయో లైక్ క్వాడ్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే ఇది చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఏంటి, ప్రజెంట్ పాలసీ ఏంటి, ప్రజెంట్ ఫారెన్ పాలసీ ఏ విధంగా ఉంది, ఇలాంటివన్నీ కూడా ఇన్ డెప్త్ అవసరం లేదు, గ్రూప్ 1 సంబంధించింది. సో మీరు చూసినట్లయితే పేపర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, జనరల్ స్టడీస్ అంటున్నాము, పేరుకే జనరల్ స్టడీస్, చాలా స్పెసిఫిక్గా ఉంటున్నాయి క్వశ్చన్స్. యూపీఎస్సీ కానీ ఇక్కడ ఏపీపీఎస్సీలో కానీ డిగ్రీ స్టాండర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. డిగ్రీ స్టాండర్డ్లో ఉంటున్నాయి, డిగ్రీ లెవెల్ ఎగ్జామినేషన్ ఉంటా ఉంది, రైట్. మీరు వీలైతే అకాడమీ బుక్స్ కూడా పక్కన పెట్టుకోవచ్చు. అకాడమీ బుక్స్లో కొన్ని తప్పులు ఉన్నాయి, మొత్తం తప్పు కాదు. చాలామంది ఈ విధంగా కూడా క్రిటిసైజ్ చేస్తుంటారు, అకాడమీ బుక్కులు దేనికి పనికిరావు. అకాడమీ బుక్కులు 1-2 తప్పులు ఉంటాయి, ప్రతి ఒక్క పుస్తకంలో తప్పులు ఉంటాయి, రైట్. 100% అక్యూరసీ ఉండదు. కానీ మీ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎక్కువగా అకాడమిక్ బుక్స్ కానీ పక్కన పెట్టుకోగలిగితే వీటిలో ఉన్న సిలబస్ని కవర్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో లెట్ us see హిస్టరీలో ఏమున్నాయి. ఏపీ హిస్టరీ ఉందా, ఏపీ హిస్టరీ లేదా, ఏపీ ఎకానమీ ఉందా లేదా, ఏపీ జాగ్రఫీ ఉందా లేదా, ఇటువంటివన్నీ చూసుకునేదానికి అనమాట. ఏం ప్రిపేర్ అవ్వాలనే దానికి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, బుద్ధిజం వరకు, ఏన్షియంట్ ఇండియా, మగధాసు, మౌర్యన్, ఫారిన్ ఇన్వేజన్స్ ఇన్ ఇండియా, ఇంపాక్ట్, కుషానాస్, శాతవాహనాస్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏన్షియంట్ ఇండియా టిల్ సంగమ్ ఏజ్, ప్రీ మౌర్యన్, పోస్ట్ మౌర్యన్, మౌర్యన్, రైట్. కనోస్ దేర్ కంట్రిబ్యూషన్స్, సౌత్ ఇండియన్ డైనాసిటీస్. సౌత్ ఇండియన్ డైనాసిటీస్లో బాదామి చాళుక్యాస్ అడిగాడు, ఈస్టర్న్ చాళుక్యాస్ అడిగాడు, కానీ స్పెసిఫిక్గా అడగల ఏపీకి, రైట్. రాష్ట్రకూటాస్ నార్మల్, కళ్యాణి చాళుక్యాస్, చోలాస్, హోయసాలాస్, యాదవాస్, కాకతీయాస్, రెడ్డీస్. సో మామూలుగా కాకతీయాస్, రెడ్డీస్ రీజనల్గా, ఈస్టర్న్ చాళుక్యాస్ ఇవి మాత్రమే ఉన్నాయి, రైట్, హిస్టరీలో. దాన్ని దాటితే ఢిల్లీ సుల్తానేట్, విజయనగర్ ఎంపైర్, ముఘల్ ఎంపైర్, మిడివల్ లేక్ వచ్చేసాము, రైట్. ఏన్షియంట్ అయిపోయింది. ఏన్షియంట్లో స్పెసిఫిక్గా మన రీజన్కి సంబంధించిన 2-3 టాపిక్స్ ఉన్నాయి, అవి కాకుండా ఢిల్లీకి వెళ్తున్నాం. ఢిల్లీ సల్తనత్, మొఘల్ ఎంపైర్, లేటర్ మొఘల్స్, ప్రీవియస్ మొఘల్స్, రైట్. యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ వచ్చేసాయి, దాని తర్వాత పోర్చుగీసు, డచ్, ఇంగ్లీషు, ఫ్రెంచ్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. సో ప్రావిన్సెస్ ఏ విధంగా ప్రెసిడెన్సీస్ ఏ విధంగా ఫామ్ అయ్యాయి, బెంగాల్, బాంబే, మద్రాసు, తర్వాత వరుసగా నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్, నార్త్ ఈస్టర్న్ ప్రావిన్సెస్, సెంట్రల్ ప్రావిన్సెస్ అవన్నీ ఎట్లా ఫామ్ అయ్యాయి. తర్వాత ఇండియన్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటుంటాం, సిపాయి మిటిని అంటుంటాం. దానికి ముందు కొన్ని పాలసీస్ నేర్చుకుంటాం, గవర్నర్ జనరల్ సంబంధించింది, రైట్. గవర్నర్ జనరల్ సంబంధించి కొన్ని పాలసీస్ నేర్చుకుంటాం. ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 దగ్గర నుంచి, అదేవిధంగా ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ చూసినట్లయితే ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ని ఇండియాస్ ఫ్రీడమ్ మూమెంట్ అని ఒక చిన్న టాపిక్లో వైండప్ చేసేశారు. రిఫార్మ్ మూమెంట్స్ ఉన్నాయి ఇక్కడ, సోషియో కల్చరల్ రిఫార్మ్ మూమెంట్స్ ఉన్నాయి. బి పార్టీ అని అంటాం ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి. ఇలా కీవర్డ్స్ నిమోనిక్స్ పెట్టుకోవాలి. బ్రహ్మో సమాజ్, ప్రార్థన సమాజ్, ఆర్య సమాజ్, రామకృష్ణ విష్ణు, థియోసాఫికల్ సొసైటీ, యంగ్ బెంగాల్ మూమెంట్, ఇలాగా కొన్ని పెట్టుకుంటాం అనమాట. రిఫార్మ్ మూమెంట్స్ ఏమున్నాయి, సోషియో రిలీజియస్ రిఫార్మేషన్ మూమెంట్ అంటాం, రైట్. సో అవి కాకుండా మీరు చూసినట్లయితే ఇండియాస్ ఫ్రీడమ్ మూమెంట్ ఉంది. ఇండియాస్ ఫ్రీడమ్ మూమెంట్ ఒక లైన్లో ఇచ్చేసాడు, కాకపోతే ఇట్స్ వెరీ వాస్ట్ సిలబస్. దాని తర్వాత రెవల్యూషనరీస్ ఇన్ ఇండియా, రెవల్యూషనరీస్లో ఇండియాలో మరియు అబ్రాడ్లో ఏ రెవల్యూషనరీస్ ఉన్నారు, ఇవన్నీ కూడా ఇక్కడ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి, రైట్. ఆల్దో ఇక్కడ సిలబస్ అనేది చిన్న పార్ట్ ఉన్నప్పటికీ ఈ సిలబస్ చాలా ఎక్కువగా ఉంది, ఇక్కడ నుంచి ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది, రైట్. అది కాకుండా చూసినట్లయితే పర్సనాలిటీస్ లేటెస్ట్ సిలబస్లో బాగా ఇన్గ్రైన్ అయినాయి. పర్సనాలిటీస్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. మెయిన్స్లో ఏపీ హిస్టరీలో కూడా పర్సనాలిటీస్ ఉన్నాయి, మెయిన్స్లో హిస్టరీలో ఎక్కువగా పర్సనాలిటీసే ఉన్నాయి టు బీ ఫ్రాంక్. మహాత్మా గాంధీ, హిస్ థాట్స్ అండ్ ప్రిన్సిపల్స్, ఫిలాసఫీ. సత్యాగ్రహ అంటే ఏంటి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి, అదేవిధంగా అంబేద్కర్ గురించి, ఈ పర్సనాలిటీస్ గురించి క్వశ్చన్స్ ఉన్నాయి. పర్సనాలిటీ గురించి మీరు సపరేట్గా నోట్స్ తయారు చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ రాసి పెట్టుకోవాలి. ఎవరైనా ఎక్కడ పుట్టాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఈయన ఎందుకు ఫేమస్ అయ్యాడు, పుస్తకాలు ఏమి రాశాడు, ఇటువంటివన్నీ. అంటే పర్సనల్ భార్య ఎవరు, భర్త ఎవరు, పిల్లలు ఎంతమంది కాకుండా ఆయన కంట్రిబ్యూషన్ టు ఇండియన్
హిస్టరీ, లేదంటే ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్, రైట్. కాకపోతే వాల్యూస్, రైట్. వీటన్నిటిని మనం ఇవే ఫౌండేషనల్ ప్రిన్సిపల్, మహాత్మా గాంధీ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ. సో ఇదే వాళ్ళ థాట్ ప్రాసెసే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోకి వస్తుంది, రాజ్యాంగాలు రాసుకోవడం జరుగుతుంది అక్కడి నుంచి. కాబట్టి ఈ పర్సనాలిటీస్ గురించి చదువుకోవాలి. ఎక్కడన్నా ఉందండి ఏపీ హిస్టరీ సిలబస్ ఎక్కడన్నా ఉందా? చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు ఏపీ హిస్టరీ సిలబస్ కంప్లీట్ చేసేయండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, కానీ చూసినట్లయితే 1-2 టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ని మీరు కవర్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు నేను యాజ్ యూజువల్ చెప్పినట్లు ఎంసీక్యూస్ చేయాలి. హిస్టరీకి సంబంధించి హిస్టరీ ఈజ్ వెరీ బిగ్ మిస్టరీ ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. హిస్టరీ అనేది చాలా ప్రాబ్లమాటిక్. నేను కంపైలేషన్స్ చేస్తూ ఒక 2500 కంపైలేషన్స్ చేశాను. 2500 కంపైలేషన్స్ హిస్టరీ చేసిన తర్వాత ఎక్కడో ఒక గ్యాప్ అనమాట. హిస్టరీ అనేది ఇంకా స్టూడెంట్కి వ్యాస్ట్ సిలబస్ కాబట్టి చాలా తక్కువ చదువుతాడు, కానీ ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంటుందని 2500 చేసిన తర్వాత మళ్ళీ ఒక 4000 బిట్లను యాడ్ చేసాం. టార్గెట్గా పెట్టుకొని మళ్ళీ ఒక 4000 బిట్లని హిస్టరీకి యాడ్ చేసాం. సో మీరు హిస్టరీలు కనుక ఎంసీక్యూస్ మొత్తం ప్రాక్టీస్ చేస్తే 29 out of 30 తెచ్చుకోవచ్చు, లేదా 30 out of 30 తెచ్చుకుని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెబుతున్నాను. నేను ఏదైతే సిలబస్ చదివి రాశానో వాటికంటే ఏవైతే ప్రాక్టీస్ చేసి రాశానో వాటిలోనే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇక్కడ క్లాస్ వింటున్న చాలామంది విద్యార్థులు ఆల్రెడీ గ్రూప్ 1నో గ్రూప్ 2నో ఆల్రెడీ రాసి ఉంటారు. రాసి ఉంటే, ఒకవేళ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఎంసీక్యూస్ విల్ బికమ్ హ్యాండీ. మీరు కనుక 30 రోజులు వెచ్చించి ఎంసీక్యూస్ పైన ఇన్వెస్ట్ చేయగలిగే టైంని ఖచ్చితంగా మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది ఈజీగా సెలెక్ట్ అయిపోవచ్చు. మెయిన్స్ ఇస్ ఎ డిఫరెంట్ సినారియో. అగైన్ నేను మెయిన్స్ అయిపోతుంది, ఇంటర్వ్యూ అయిపోతుంది మాత్రం చెప్పట్లేదు, ఇంటర్వ్యూ గురించి ఇప్పుడు దాకా చెప్పట్లేదు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవల్యూషన్ ప్రియాంబుల్ దగ్గర నుంచి డిపిఎస్పి వరకు ఒక పార్ట్లో ఇచ్చాడు. తర్వాత యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఫెడరల్ స్ట్రక్చర్ వరకు ఒక పార్ట్లో ఇచ్చాడు. కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఒక పార్ట్లో ఇచ్చాడు, దాంట్లో పంచాయతీ రాజులు కలిపాడు 73, 74. సో అదేవిధంగా ఎల్పిజి గవర్నెన్స్ ఇచ్చాడు, ఇది గవర్నెన్స్ పార్ట్. అక్కడికి క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ కూడా వస్తున్నాయి. ఎక్కువగా రైట్స్ ఇష్యూస్ గురించి, హ్యూమన్ రైట్స్, ఉమెన్ రైట్స్, ఎస్సీ రైట్స్, చైల్డ్ రైట్స్ గురించి చదువుకోమని ఇచ్చాడు ఈ సిలబస్ చూసినట్లయితే. ఇండియాస్ ఫారిన్ పాలసీ కూడా ఇచ్చాడు. సో లాస్ట్ 3 యూనిట్స్ చూసినట్లయితే స్పెసిఫిక్ సిలబస్. లక్ష్మీకాంత్ సరిపోతుందా సార్? ఇక్కడ సరిపోదు కదా. లక్ష్మీకాంత్ యూపీఎస్సీకే సరిపోవట్లేదు. లక్ష్మీకాంత్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ కూడా యూపీఎస్సీలో చాలా తక్కువగా వస్తున్నాయి. దాదాపుగా 11 క్వశ్చన్స్ రాలేదు యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లక్ష్మీకాంత్లో, రైట్. బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం అది సరిపోతుంది, కానీ సిలబస్ని గుర్తుపెట్టుకోండి. ఇంపాక్ట్ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అండ్ గవర్నెన్స్, ఈ బుక్కి సంబంధించి ఇంకొక పుస్తకం ఉంటుంది, ఇండియన్ పాలిటీ కాకుండా గవర్నెన్స్ బై లక్ష్మీకాంత్ ఉంటుంది, దాంట్లో దొరుకుతుంది. ఏబుల్ టు అండర్స్టాండ్? దట్ ఈస్ ద రీజన్ వై నాట్ వన్ బుక్ ఈజ్ ఇనఫ్, చాలా బుక్స్ చదవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఫారిన్ పాలసీ, ఇండియా ఫారిన్ పాలసీ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, మోడీ పాలసీ ఏ విధంగా ఉంది, నెహ్రూ పాలసీ ఏ విధంగా ఉండేది, ఇందిరాగాంధీ పాలసీ ఏ విధంగా ఉండేది, మొరార్జీ దేశాయ్ పాలసీ ఏ విధంగా, ఇవన్నీ కూడా మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో థర్డ్ పార్ట్ చూసినట్లయితే బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, గ్రోత్, డెవలప్మెంట్, నేషనల్ ఇన్కమ్, నీతి ఆయోగ్, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్లో ఉన్నాయి, రైట్. సో ఎకనామిక్ డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్, ఇండిసెస్ పైన ఎక్కువ పారామీటర్ అన్నమాట. అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి, గ్రోత్ అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, హ్యాపీనెస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒక యూనిట్లో ఉంటాయి, రైట్. సో అసలు ఎకానమీ అంటే ఏంటి, మీ ఎకానమీ గురించి మీకు తెలుసు, మీ ఆర్థిక వ్యవస్థ గురించి మీకు తెలుసు, మీ కుటుంబ ఆర్థిక వ్యవస్థ గురించి మీకు తెలుసు, ఒక రాజ్యము యొక్క ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా అనలైజ్ చేయాలి, మ్యాక్రో ఎకనామిక్ పారామీటర్స్ ఏముంటాయి, జీడిపినా, ఎన్డీపీనా, నేషనల్ ఇన్కమ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఇన్ఫ్లేషన్ అనేది ఏంటి, ఇలాంటి పారామీటర్స్ అన్ని అర్థం చేసుకునే అవకాశం ఇక్కడ ఈ యూనిట్లో లభిస్తుంది మీకు, రైట్. ఇక్కడ గ్రోత్, డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్న తర్వాత అసలు గ్రోత్ ఎంత ఉంది, డెవలప్మెంట్ ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయా అని శోధించినప్పుడు జీడిపి లాంటివి మనకు తెలుస్తాయి. జీడిపి తెలిసిన తర్వాత ఇండిసెస్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండిసెస్, యాజ్ ఐ సెడ్ 1990s వరకు హ్యూమన్ బీయింగ్స్ని రిసోర్స్గా కన్సిడర్ చేయాల, తర్వాత రిసోర్స్గా కన్సిడర్ చేశారు, వాటిని ఏ విధంగా డెవలప్ చేయాలి. డబ్బు ఒకటి డెవలప్మెంట్ కాదు కదా. టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమెరికా అండ్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా దగ్గర ఎంత డబ్బులు ఉందో అమెరికా దగ్గర కూడా అంతే డబ్బులు ఉందనుకోండి, కానీ రెండు డెవలప్డా ఈక్వల్గా లేదు. సౌదీ అరేబియాలో ఉమెన్ రైట్స్ చాలా తక్కువగా ఉండొచ్చు. సౌదీ అరేబియాలో ఉమెన్ వర్ నాట్ అలౌడ్ టు డ్రైవ్, రైట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డ్రైవింగ్ ఎనీ అదర్ పర్పస్ వేర్ దేవర్ డిస్క్రిమినేటెడ్, అది అమెరికాలో కాదు. సో గ్రోత్కి డెవలప్మెంట్కి డిఫరెన్స్ ఉంది, దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలా, రైట్. మీరు కూడా మీ పర్సనల్గా అర్థం చేసుకోండి. మీ దగ్గర డబ్బు వస్తే డెవలప్మెంట్ వస్తుందా? రాదు. డబ్బు వస్తే గ్రోత్ వస్తుంది. డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా మీ పారామీటర్స్ ఉంటాయి, సోషో ఎడ్యుకేషనల్, అదేవిధంగా హెల్త్ పారామీటర్స్ అనేవి ఉంటాయి, రైట్. సో మీరు చూస్తుండొచ్చు, మహేంద్ర అనే ఆయన ఒక ట్వీట్ చేశాడు కొద్ది రోజుల ముందు, రైట్. రాకేష్ జుంజున్వాలా అని ఉన్నాడు కదా, ఇండియన్ బిగ్ బుల్,
ఆయన 60 ఏళ్ళకి దాదాపుగా 60 సంవత్సరాలకి చనిపోవడం జరిగింది. ఆయన ఒకప్పుడు ట్వీట్ చేశాడు, ఐ హ్యావ్ మేడ్ ఆల్ ద గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్సెప్ట్ వన్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ హెల్త్. హెల్త్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. హెల్త్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే డెవలప్మెంట్, రైట్? నాట్ ఓన్లీ ద క్వాంటిటేటివ్ బట్ ఆల్సో ద క్వాలిటేటివ్ డెవలప్మెంట్ కూడా జరగాలి. క్వాంటిటేటివ్ అంటే గ్రోత్, క్వాలిటేటివ్ ఉంటే డెవలప్మెంట్. ఈ పారామీటర్స్ని ఇక్కడ ఎకానమీలో మీరు అర్థం చేసుకుంటూ రావాలి. వాటికి సంబంధించిన ఇండిసెస్ ఏమున్నాయి, ఎస్డిజి ఇండిసెస్ ఏమున్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏమున్నాయి, ఇండిసెస్ ఏమున్నాయి, నీతి ఆయోగ్కి సంబంధించిన ఇండిసెస్లో మన ర్యాంక్స్ ఏమున్నాయి, రైట్? అక్కడ నేషనల్ ఇన్కమ్, యాజ్ ఎ సెట్ నేషనల్ ఇన్కమ్ అనేది సెకండ్ పార్ట్లో చూస్తున్నాము. అక్కడే పేదరికము, పావర్టీకి సంబంధించి లేదా నిరుద్యోగిత, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి స్కీమ్స్ ఏమున్నాయి, అసలు నిరుద్యోగిత ఎంత ఉంది, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఎవరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అక్కడ. తర్వాత అవి రెండు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడు, ఇండియన్ అగ్రికల్చర్. ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ వెరీ బిగ్ టాపిక్. ఇండియన్ అగ్రికల్చర్ అనేది చాలా పెద్ద టాపిక్. అగ్రికల్చర్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు. అగ్రికల్చర్లో ఇరిగేషన్ వాటర్ దగ్గర నుంచి సబ్సిడీస్, WTO సబ్సిడీస్ వరకు, WTO అగ్రిమెంట్స్ వరకు మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్స్ వెరీ వ్యాస్ట్ టాపిక్ ఇండియన్ అగ్రికల్చర్. యూపీఎస్సీలో కూడా ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ ఎ వెరీ బిగ్ టాపిక్, యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. దాని తర్వాత ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, ఆర్బీఐ మానిటరీ పాలసీ, రైట్? సో ఆర్బీఐ మానిటరీ పాలసీ, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్, సెబీ ఏ విధంగా ఉంది, అదేవిధంగా సెంటర్ స్టేట్ ఫినాన్షియల్ రిలేషన్స్, ఫినాన్షియల్ కమిషన్స్, సో 14th 15th ఫినాన్స్ కమిషన్స్, షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్, డెవల్యూషన్, పబ్లిక్ డెట్. ఇక్కడ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది మీరు చూసినట్లయితే మెయిన్స్లో, రైట్? పబ్లిక్ డెట్, పబ్లిక్ ఎక్స్పెండిచర్, బడ్జెట్. సో దీంట్లో మేజర్గా రెండు పాలసీస్ ఉన్నాయి, ఫిజికల్ పాలసీ, అదేవిధంగా మానిటరీ పాలసీ. ఆర్బీఐకి సంబంధించి, ఆర్బీఐ ఒకప్పుడు అనేవాళ్ళం, ఇప్పుడు ఆర్బీఐ ప్లస్ గవర్నమెంట్ సంబంధించిన మానిటరీ పాలసీ ప్లస్ ఫిజికల్ పాలసీ. ఇవి రెండు కాకుండా ఆర్బీఐ, సెబీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వాటికి సంబంధించి ఇక్కడ చదువుకోవాలి. అదేవిధంగా ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఏపీ ఎకానమీ. చూసారా, ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ. ఇక్కడ ప్రిలిమినరీలో మీకు ఇక్కడ ఏపీ ఎకానమీకి సంబంధించి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి ఒక్క యూనిట్ ఉంది, ఒక యూనిట్ మాత్రమే ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఒక యూనిట్ ఉంది. దీనికి సంబంధించి మీరు మళ్ళీ బడ్జెట్, ఎకనామిక్ సర్వే, లేటెస్ట్ స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మీరు తెలుసుకోవాలి. ఎక్కడైతే మ్యాక్రో ఎకనామిక్ పారామీటర్స్ అన్ని అందుబాటులో ఉంటాయి బడ్జెట్లో, అవన్నీ మీరు ఇక్కడ చదువుకోవాలి. దీన్ని నెగ్లెక్ట్ చేసుకునే ఛాన్స్ మీకు లేదు. అదేవిధంగా ఏపీ బైఫిరికేషన్ గురించి చాలా డెప్త్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటుంది అనమాట. రిసోర్సెస్ చాలా తక్కువ అవైలబిలిటీలో ఉంటుంది. ఉన్న మెటీరియల్స్లోనే మనము ఎఫిషియెంట్గా చేసుకోవాలి. సో అది ఎకానమీలో చూసినట్లయితే ఏపీ ఎకానమీకి డెడికేటెడ్గా ఒక చాప్టర్ ఉంది ప్రిలిమినరీ ఎగ్జామ్లో. అది కాకుండా జనరల్ జోగ్రఫీలో చూసినట్లయితే జనరల్ జోగ్రఫీ, అదే మనం వరల్డ్ జోగ్రఫీ అంటుంటాం. దానికి సంబంధించి సోలార్ సిస్టమ్, మోషన్ ఆఫ్ ది ఎర్త్, ఆరిజిన్ ఆఫ్ ఎర్త్, అదేవిధంగా ఆరిజిన్ ఆఫ్ సోలార్ సిస్టమ్, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని, అట్మాస్ఫియర్, క్లైమేట్ చేంజ్ వరకు. దీంట్లోనే కొన్ని ఓషనోగ్రఫీ, నార్మల్గా జోగ్రఫీ చూసినట్లయితే జియోమార్ఫాలజీ, ఓషనోగ్రఫీ, క్లైమటాలజీ అని ఉంటుంది. వాటికి సంబంధించి ఒక్కొక్క టాపిక్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేశారు, దాన్ని జనరల్ జోగ్రఫీ అన్నారు, రైట్? అది దాని తర్వాత ఫిజికల్ జోగ్రఫీ, యాజ్ ఐ సెడ్, సోషల్, తర్వాత ఎకనామిక్ జోగ్రఫీలో మీరు చూసినట్లయితే వరల్డ్, ఇండియా అండ్ కన్సర్న్డ్ స్టేట్. అర్థమవుతుందండి? వరల్డ్, ఇండియా, కన్సర్న్డ్ స్టేట్, వరల్డ్, ఇండియా, కన్సర్న్డ్ స్టేట్, ఇది మీరు గమనించాలి, రైట్? ఫిజికల్లోను, సోషల్లోను, ఎకానమిక్లోను ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన జోగ్రఫీని మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది పేపర్ 1. వాటికి సంబంధించి పేపర్ 1లో 120 మార్క్స్కి సంబంధించి పరీక్ష ఉంటుంది. సో నెక్స్ట్ పేపర్ 2లో చూసినట్లయితే మీకు లాజికల్ రీజనింగ్, అదేవిధంగా ఇక్కడ నేను చెప్పాలంటే యాప్టిట్యూడ్ ఉంది, రీజనింగ్ ఉంది. ఎక్కువగా CGL, బ్యాంక్ ఎగ్జామ్స్, క్లరికల్ ఎగ్జామ్స్, వీటికి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది ఇక్కడ. అదే కాకుండా ఆల్జీబ్రా ఉంది, జియోమెట్రీ ఉంది, రైట్? ఇవి కాకుండా డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది, తర్వాత ఇక్కడ 2 టాపిక్స్ ఉన్నాయి, EISI అని, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్, రైట్? సైకలాజికల్ యాప్టిట్యూడ్ అంటున్నాము. వాటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ పార్ట్లో. వీటన్నిటికీ సంబంధించి 60 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఓకేనా? అవి కాకుండా సెకండ్ పార్ట్లో ఎస్ఎన్టీ చాలా బ్రాడ్గా ఉంది. ఎస్ఎన్టీ అనేది చాలా బ్రాడ్గా ఉంది ఇక్కడ. ఎస్ఎన్టీలో మీరు చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో బేసిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏ ఉన్నాయి, ICT, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏ విధంగా ఉంది, స్పేస్ డిఫెన్స్ టెక్నాలజీ ఏ విధంగా ఉంది, ఎనర్జీ ఎట్లుంది, ఎన్విరాన్మెంట్. పేపర్ 5లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
మ్యాక్సిమం క్రిస్ప్గా ఇక్కడ కూడా అడగడం జరిగింది. అది పేపర్ 2లో ఉంది, పేపర్ 2లో ఎస్ఎన్టీలో. సో పేపర్ 2లో ఎస్ఎన్టీ సెకండ్ పార్ట్లో ఇంకొక పార్ట్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ రీజనల్ ఇంపార్టెన్స్. దీనిలోంచి 30 ప్రశ్నలు అడుగుతున్నాడు, 30 మార్కులు ఇస్తున్నాడు, రైట్. సో కరెంట్ అఫైర్స్లోంచి కూడా 30 క్వశ్చన్స్. సో కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్స్, ఎస్ఎన్టీ 30 క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ 60 క్వశ్చన్స్, టోటల్ 120. సెకండ్ పేపర్కి సంబంధించి ఈ విధంగా ఉంది, రైట్. సో మీకు ఇది పెక్యులర్ పేపర్ అనమాట. ఈ విధంగా యూనిక్ పేపర్స్ ఎక్కడా లేవు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈస్ లిటిల్ ఫార్వర్డ్ ఇన్ సెట్టింగ్ సిలబస్ అండ్ సెట్టింగ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ఎగ్జామ్, రైట్. సో మీకు తెలిసినో తెలియదో యూపీఎస్సీ కూడా ఏపీపీఎస్సీ ప్యాటర్న్స్ని ఫాలో అవుతుంటుంది. రాబోయే రోజుల్లో యూపీఎస్సీలో ఆప్షనల్ తీసేస్తారు, మనకు ఆల్రెడీ ఆప్షనల్ లేదు ఇక్కడ, రైట్. మొత్తం జనరలైజ్ చేసేసాం. APPSC always is a trend setter in changing syllabus and exam trends. Okay, so digital technologies another method. Digital technologies లో ఎగ్జామ్ పెట్టడం, ఆన్లైన్లో పేపర్ వస్తుంది, ఆన్లైన్లో ఎవాల్యుయేషన్ జరుగుతుంది. ఇటువంటి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనం చాలా ఫార్వర్డ్గా ఉంటాం when we compare to other commissions like బీహార్, ఉత్తరప్రదేశ్, రైట్, మధ్యప్రదేశ్. సో ఇది ప్రిలిమ్ సిలబస్ అండి. ఈ రోజుకి మనం ఓరియంటేషన్ సెషన్ని ఎండ్ చేస్తున్నాము. మెయిన్స్కి సంబంధించి మరియు ప్రిలిమ్స్కి సంబంధించి మనం సిలబస్ని మరియు మెయిన్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూడడం జరిగింది. సో యూ విల్ అండర్స్టాండ్ నౌ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మెయిన్స్ ప్రిపరేషన్ బై నౌ. ఇప్పటికి మీకు అర్థమైపోయింది అది ప్రిలిమ్స్కి మెయిన్స్కి కంప్లీట్గా డిఫరెన్స్ ఉంది అని. సో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ప్రిపేర్ అకార్డింగ్లీ, ఆల్ రైట్. సో మేము ఇక్కడ అక్టోబర్ 10వ తేదీ నుంచి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. క్లాసెస్ ఆర్ గోయింగ్ టు బి బైలింగ్వల్. సో క్లాస్లో ప్రతి యూనిట్కి సంబంధించి ఆటోమేటిక్గా ఎగ్జామ్స్ కూడా మీకు కలెక్ట్ అయిపోతాయి. అవి కూడా మాన్యువల్గా కంటే కూడా డిజిటల్లోనే ఎక్కువగా కండక్ట్ చేస్తున్నాం, రైట్. సో మీకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సో ఈ యూట్యూబ్ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ మరియు కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, మీరు కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన డీటెయిల్స్ మీరు తీసుకోవచ్చు. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీల్ సీ విత్ అనదర్ సెషన్.